మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ఈ రోడ్లు కానీ ఈ హైవే రోడ్ నుంచి కొత్తూరు దాకపోయే రోడ్లన్నీ యంత్రమయమైపోయి ఉన్నాయి. రైతులు పొలాలకు వెళ్ళి ఆటోల్లో కానీ ట్రాక్టర్లో కానీ జనాన్ని తీసుకుపోయే దానికి కూడా ఇబ్బంది అయిపోయింది. దీన్ని అందరూ పరిష్కరించి తొందరగా ఈ గుంతల్ని పూడిసి ఏదో పిల్లులు చేసుకోవడమే తప్పితే దీని పరిష్కారంగా ఏం లేదు. అన్ని ఏవో అమౌంట్ వచ్చినాయి అంటారు, దాన్ని వర్క్ చేసే పనిగా ఏమి చూపించకుండా దాన్ని ఏదో మాయాజాలం చేస్తున్నారు. కాబట్టి దాన్ని అటు కాకుండా ఈ రోడ్లన్నీ మొత్తం బాగు చేసి ఈ గుంతలు లేకుండా బాగు చేయాలని, రైతులకి రైతు కూలీలకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండలంలోని అంతర్గత రహదారులు ఏదైతే గ్రామానికి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో అవి గోతులు గుంతలుగా ఏర్పడి సామాన్య ప్రజానీకానికి కానివ్వండి, రైతు వారి కూలీలకు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, ఎవరికైనా కూడా చాలా ప్రమాదకరంగా పరిగణించడంతో పాటు తరచూ యాక్సిడెంట్ జరుగుతూ మొన్న ఆదివారం రాత్రి ఏదైతే మా మండలంలోని పోలూరు గ్రామానికి సంబంధించిన కందుల వంశీ తన భార్య పిల్లలతో సాయంత్రం సుమారు 6 గంటల టైంలో వస్తా ఉన్నప్పుడు ఆ బండి గుంతలో పడిపోయి స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్ అవ్వడం, 4 సంవత్సరాల చిన్న బాబు తనకి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో గుంటూరు తీసుకెళ్తే చనిపోవాల్సిన పిల్లడు అదృష్టవశాత్తు బ్రతికి మొన్న సాయంత్రం డిశ్చార్జ్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఇదే పోలూరు గ్రామానికి సంబంధించినటువంటి తాళ్ళు వినోద్ కుమార్ 35 సంవత్సరాలు తను కూడా ఇదే విధంగా బండి మీద నుంచి పోతే యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఉంటుంది ఏంటంటే, ఈ రోజు ఎవరైతే ఈ బాధితులు కానివ్వండి, ఈ సామాన్య ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారికి ఈ సమస్యకి వినతి పత్రం ఇచ్చి ఎంపీపీ గారి ద్వారా సంబంధిత అధికారులకి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది ఏంటంటే, మీరు ప్రజలకి ఏదైతే సమస్యలు పరిష్కరించాలో ఇదేదో రాజకీయాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో కాదు, ప్రజా జీవితం ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి మీరు అకౌంటబిలిటీగా జవాబుదారీతనంతో ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మేమందరం మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ప్రతి సంక్రాంతి పండుగకి గోతులు పూడ్చడానికి 861 కోట్లు ఉన్నాయనో, పర్చూరు నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు రహదారులు నిర్మించడానికి అని చెప్పి మీడియాలో హడావిడి చేయకుండా రాబోయే 15 రోజుల్లో ఈ సమస్యను మీరు ప్రాపర్ గా పరిష్కరించిన పక్షంలో మేము ఫర్దర్ గా ప్రజల పక్షాన ఎలా పోరాడాలి, ప్రజల పక్షాన దీక్షలు చేయాలా, లేదంటే ధర్నాలు చేయాలా, లేదంటే ర్యాలీలు చేయాలనేది మేము తదుపరి కార్యాచరణ ఈ 15 రోజుల తర్వాత ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రజల పక్షాన మేము ప్రశ్నించేదాన్ని మీరు సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించాలి తప్ప ఎవరైతే ఈ ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే గొంతు నొక్కాలను, లేదంటే ప్రశ్నించే వ్యక్తుల్ని వేరే విధంగా ఇబ్బంది పెట్టాలనో చూస్తే అవి జరగవు. మాకు ఎంత ఇబ్బందులకు గురి చేసినా సరే ప్రజాపక్షాన పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయదని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే 15 రోజుల్లో మీరు ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.